ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్ ఢిల్లీలో కలిసిమెలిసి తిరుగుతున్నారని కవిత విమర్శించారు. అయితే సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్ లో చేరారా అని అనుమానం వచ్చిందన్నారు. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారని అన్నారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. అయితే జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ను ప్రజలు గ్రామాన నిలదీయాలన్నారు. అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవడం ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. ఏమైంది, నేను మొన్న టీవీ చూస్తున్నదో టీవీలో ఫోన్లో చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు. నాకు కన్ఫ్యూజన్ అయింది, సంజయ్ అన్న బీజేపీలో ఏరిండా కాంగ్రెస్ లో ఏరిండా అని. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడు? నాకైతే అర్థమైతే లేదు, ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. ఈయన ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు. అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది. సరే, ఆయన ఏ పార్టీలో ఉండని, కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు, జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి, జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం. అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మన గ్రామాలకు సంజయ్ అన్న ఎక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే కాదు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు. వస్తే మాత్రం బాజాప్తా నిలదీయాలి. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు, అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా. రోళ్ల వాగు నుంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తావని అడగాలి.